నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి మీకు ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. మీకు రైతు భరోసా ఎలా పొందాలి, మీకు ఒకవేళ రైతు భరోసా రాకపోతే ఏం చేయాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే 5,500 చొప్పున 10,000 వేశారు. కానీ ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకసారి కూడా ఈ రైతు భరోసా అయితే రాలేదు. మరి ప్రభుత్వం ఏర్పడితే 15,000 మీ అకౌంట్లో రైతు భరోసా వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఎకరానికి 12,000 చొప్పున వేస్తామని చెప్పేసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక సర్వేలు అయితే చేద్దామని చెప్పి ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది. ఇక రైతు భరోసా మీకు ఊరికే రాదు. అధికారులు ఇటు ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏఈఓలు, తర్వాత శాటిలైట్ ద్వారా సర్వే నిర్వహించి వ్యవసాయ సాగు యోగ్యమైనటువంటి భూములకే 12,000 వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ 10 ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. బీడు భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే, వ్యవసాయ భూములకే రైతు భరోసా దక్కేలా పకడ్బందీ చర్యలు, సర్వే కోసం 5-6 శాఖల కోఆర్డినేషన్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్, సర్వే నెంబర్ల వారీగా గుట్టలు, వెంచర్ల బ్లాక్ లిస్ట్ రెడీ చేయనున్నటువంటి ఆఫీసర్లు. ఆల్రెడీ సాగు భూముల పైలట్ సర్వే అయితే ప్రారంభమైంది. ఇక రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే స్పీడ్ అయితే పెంచింది. నేటి నుంచి 3 రోజులు కొనసాగనున్న సర్వే రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా అంచనా చేయనున్నారు. మరి ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, పంట పొలాల్లో శాటిలైట్ సర్వే సంబంధించి 10 ముఖ్యాంశాలు. ఈ సర్వేలో ఏ ముఖ్యాంశాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూద్దాం. రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. దీన్ని అమలు చేయడానికి వేగంగా చర్యలు అయితే చేపడుతుంది. పంట పొలాల్లో ఉపగ్రహ ద్వారా సర్వే చేయాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతులకు వీలైనంత ఎక్కువ సాయం చేసేందుకు అడుగులైతే వేస్తుంది. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్ పంటల సాగు నమోదు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో 500 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ స్పీడ్గా జరగాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దీన్ని జనవరి 6న ప్రారంభించి 7, 8, 8వ తేదీలోగా అంటే 3 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ పైలట్ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ నుంచి జిల్లాలకైతే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. మరి పంట పొలాల సర్వే చేస్తున్న సమయంలో ఏమైనా సమస్యలు వస్తే ఉన్నతాధికారులు సంప్రదించాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు పొలాల బాట పట్టారు. దీనికి సంబంధించి ఈ రైతు భరోసా శాటిలైట్ సర్వేకి సంబంధించి 10 ముఖ్యమైన అంశాలు అయితే ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం అమల్లో భాగంగా సర్వే చేస్తున్నట్లు అధికారులు చర్చ అయితే జరుగుతుంది. సాగు భూములకే పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. ఇక శాటిలైట్ సర్వే ద్వారా ప్రత్యేకంగా మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రైతులకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. మరి 3వ పాయింట్ చూస్తే రైతు పేరు, సర్వే నెంబర్, ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు వేశారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారనే వివరాలు కూడా సేకరిస్తారని అధికారులు చెప్తున్నారు. అసలు ఇదంతా అవసరం లేదు. ఏ పంట వేస్తే ఏంటి, మొత్తానికి పంట వేశారా లేదా అని డిసైడ్ చేస్తే బాగుండేది. కానీ ఏ రకమైన పంట వేశారు, మరి ఒక సంవత్సరానికి ఒక పంట వేశారా, 2 పంటలు పండే పంటలు వేస్తున్నారా, పండ్ల తోటలు ఉన్నాయా, పూల తోటలు ఉన్నాయా, ఈ విధంగా అనేక అంశాలను తీసుకొని మరి రైతు భరోసా ఒకసారి వేయాలా, 2 సార్లు వేయాలా అనే అంశాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక పంటలు సాగు చేయని భూమి సర్వే నెంబరు, దాని విస్తీర్ణం వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు. 5 పాయింట్ చూస్తే ఈ రైతు భరోసా సర్వేకి సంబంధించిన యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంటల వివరాలు నమోదు చేసేందుకైతే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అయితే సిద్ధమవుతున్నారు. ఇక 6వ పాయింట్ చూస్తే రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే సర్వే చేస్తామని డివిజన్, మండల స్థాయి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక 7వ పాయింట్, గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 10,000 ఇస్తే ప్రస్తుతం 12,000 ఇవ్వాలని సీఎం అయితే ప్రకటించారు. ఇక తెలంగాణలోని తండాలు, మారుమూల గ్రామాల్లో ఉన్న భూమిలేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నామకరణం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 12,000 ఆర్థిక సాయం చేయడం ఆశ్చర్యమని రైతు కూలీలు అంటున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. కాబట్టి ఉద్యోగులకు, ఐటీ చెల్లింపుదారులకు కూడా రైతు భరోసా అయితే వేస్తారు. 1 గుంట నుంచి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ సీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ రైతు భరోసా వేస్తారు. ఫస్ట్ అయితే 1 ఎకరం ఉన్న వారికి, తర్వాత 2 ఎకరాలు ఉన్న వారికి, ఈ విధంగా 3, 4, 5 ఈ విధంగా పెంచుకుంటూ రోజువారీగా మరి అమౌంట్ చూసుకొని రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది. సరే, ఏది ఏమైనా శాటిలైట్ ద్వారా, ఉపగ్రహం ద్వారా ఈ పంటల సాగు వివరాలని, ఎవరు ఏ పంట వేశారు, ఏ సర్వే నెంబర్లో ఏ పంట పండుతుంది అనే విషయాలు కూడా ప్రభుత్వం సమగ్రంగా స్వీకరించి రైతు భరోసా అమలు చేయాలని అయితే చూస్తుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.